బాబు, పవన్లకు బీజేపీ అధిష్టానం పిలుపు. 21న పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పొత్తుల అంశం కొలిక్కి రానున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మరోసారి బీజేపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రేపు మంగళవారం వారిద్దరినీ అందుబాటులో ఉండాలని బీజేపీ నేతలు కోరారు. అవసరమైతే ఆ రోజు ఢిల్లీకి రావాల్సి ఉంటుందని బీజేపీ నాయకత్వం సూచించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ నెల 21న ఎన్డీఏ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశలో ప్రకటన వెలువడి ఉండాల్సిందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఆలస్యమైందని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఖాయమని తేలడంతో సీట్ల సర్దుబాటు గురించి టీడీపీ, జనసేన నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ నుండి వచ్చే నేతలను చేర్చుకునే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీ సీట్లు అడుగుతోంది. వీటిలో రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన విషయానికి వస్తే మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి, తిరుపతి పార్లమెంటు సీట్లు అడుగుతుండగా టీడీపీ నుంచి మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం ఉందని సమాచారం. తప్పనిసరి అయితే అనకాపల్లి సీటు కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే సీట్ల విషయానికి జనసేన 28 నుంచి 33 స్థానాలు కోరుతున్నట్లు తెలిసింది. అభద్రతతో సీనియర్లు బుజ్జగించే పనుల్లో పార్టీ అధిష్టానం. పొత్తులో భాగంగా ఎవరి సీటు త్యాగం చేయాల్సి వస్తుందనే భయం టీడీపీ సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం శాసనసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని సీనియర్లు పట్టుబడుతున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ సిట్టింగ్ స్థానాలను బీజేపీ, జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్ శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానాలను త్యాగం చేసేందుకు టీడీపీ సీనియర్లు అంగీకరించడం లేదని తెలిసింది. వారికి నచ్చజెప్పే పనిలో టీడీపీ నాయకత్వం ఉంది. ఇది వ్యూవర్స్.